ఒకసారి అవుట్ అయిన తిరిగి ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ టీమ్ మెంబర్స్ డిసైడ్ చేశారు. సో 5వ ఓవర్ కంటిన్యూ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ దీన్ని ఈసారి ఆఫ్ సైడ్కి పంపించే ప్రయత్నం చేసిన అయితే బీటన్ అయింది. ఓ ఫ్లైటెడ్ డెలివరీ. బ్యాట్స్ ఉమెన్ పూర్తిగా మిస్ అయిపోయింది బంతిని. అలీ గారు. వెరీ గుడ్. రకుల్ ప్రీత్ ఇట్లాంటి బంతులు ఎన్నేసిన సెంచరీ చేసేలా ఉంది. సూపర్, కీప్ ఇట్ అప్. అండ్ ఇప్పుడు అక్కడ శర్వానంద్ రెడీగా ఉన్నాడు బ్యాట్ పట్టుకొని. మరి సేమ్ పాప బౌలింగ్ చేసింది, అది 4 రన్స్. సూపర్. 4 రన్స్. స్లోగా వచ్చిన బంతిని 4 కొట్టాడు శర్వానంద్. 71 for 3. స్కోరు 71 for 3. చూస్తున్నాం మనం. కేవలం 3 బంతులే మిగిలి ఉన్నాయి. స్కోర్ ఇప్పటికి 71 పరుగులకి 3 వికెట్ల నష్టం ఉంది. 72 పరుగులకి 3 వికెట్ల నష్టానికి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాయి. కేవలం 2 బంతులు ఉన్నాయి. చివరి ఓవర్లో చక్కటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ శ్రీకాంత్ టీం నుంచి చూస్తున్నాము. సాయి కుమార్ ఇంతవరకు తన ఖాతా తెరవలేదు. మళ్ళీ పరుగులేమీ రాలేదు. ఆ బంతి ఎక్కడ తగిలింది? ఎక్కడ తగిలింది అలీ గారు? అది ఆయన్ని అడగాలి. ఆ బంతి ఎక్కడ తగిలింది? నెప్పి ఆడదు కాబట్టి వాళ్ళే చెప్పాలి అది. చివరి బంతి, మొదటి ఇన్నింగ్స్ చివరి బంతి చూస్తున్నాము. సాయి కుమార్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్లో డెలివరీ. ఈసారి దాన్ని స్క్వేర్ కట్ వైపు ఎట్టకేలకు సాయి కుమార్ ఒక పరుగు సాధించగలిగారు. దీంతో ఓవర్ పూర్తయింది. 6 సైడ్లో 6 ఓవర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయింది. 73 పరుగులు, 3 వికెట్ల నష్టానికి 73 పరుగులు మాత్రమే చేయగలిగింది అఖిల్ టీం. సెకండ్ ఇన్నింగ్స్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది.